23rd ఈవినింగ్ రాజాస్ ఆఫ్ కలర్ఫుల్ సౌల్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ సింగిల్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే బాస్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ రేంజ్లో, అంటే 12 or 14 years తర్వాత ఆయన స్టెప్స్ వేవ్ మూమెంట్స్ అన్నీ చేసిన సాంగ్ అది. ద రెబల్ సాబ్ అనే సాంగు. ఆ సాంగ్ ఇచ్చే హడావుడిలో ఆయన తమన్ గారు 5 లాంగ్వేజెస్లో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది సండే ఈవినింగ్. సో ఆ దీంట్లో ఉన్నారు. మీరు ఈ అప్డేట్ కోసమే నేను ప్లే చేయడం జరిగింది. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ట్రిపుల్ ఏ, థ్యాంక్ యూ ఆల్ ద మీడియా మెంబర్స్, ఆల్ ద పీజీ, ఓజీ, లేడీస్ హాస్టల్, మెన్స్ హాస్టల్ అందరూ కూడా. అమీర్పేట అంటే అదొక వైబ్. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ట్రిపుల్ ఐ అనేది చాలా ఎమోషనల్. ఎందుకంటే నా బేబీ టీజర్ ఇక్కడ రిలీజ్ చేసా, ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేసా, చాలా ఫంక్షన్స్కి వచ్చా. అంతకుముందు ఇది సచిన్ థియేటర్కి ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి, చెప్పకూడదేమో కానీ. థ్యాంక్ యూ. అప్పుడు కబుల్ సీట్లు ఉండే. సో లవ్ యూ ఆల్. సో ఫస్ట్ ఈ సిరీస్ 3 రోజెస్ వన్ ఆఫ్ ద, అంటే తెలుగు సిరీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సిరీస్ ఏంటంటే తెలుగు 3 రోజెస్ ఆహా ప్లాట్ఫామ్ మీద. సో ఈ అవకాశం ఇచ్చిన మహేవర్ రాము గారికి, ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఈ కాంటెంట్ నమ్మి, ఎందుకంటే ఈ సిరీస్ చేసేటప్పుడు మాకందరికీ కూడా కోవిడ్లో టైంలో చేసాం 3 years బ్యాక్. మాకందరికీ కూడా కోవిడ్ వచ్చింది. సో అందరూ కోవిడ్ వచ్చినప్పుడు ఓకే, అందరం క్వారంటైన్లో ఉండక్కర్లా. అంటే ఎవరికో ఒకళ్ళకి వస్తే ఓకే, 14 మెంబర్కి వస్తే అందరం మేము షూటింగ్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఎవరేమన్నా అంటుకున్నా ఏమీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఏం లేదు కాబట్టి అలాగా అందరూ ఒక జాంబీస్ లాగా మేము షూట్ చేసుకునేవాళ్ళం. సో బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ ఎలా చేసినా నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది 3 రోజెస్. నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే ఇది సీజన్ 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే 3 రోజెస్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన ఇది. అంటే ఒక అమ్మాయిలు అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత ఎడ్జ్కి తీసుకెళ్ళచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది. ఇంకోటి చెప్పాలంటే నా తమ్ముడు రవి నంబూరి ఈరోజు చీరాల్లో నా సినిమా కిరణ్ అబ్బోనంతో చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నాడు. బట్ లైవ్ చూస్తుంటాడు నాకు తెలుసు. ఎందుకంటే తనకి లైఫ్లో ఎన్ని జరిగినా సరే ఈ రైటింగ్ మీద తను చాలా 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 మనసు పెట్టి రాశాడు. సో ఐ లవ్ మై తమ్ముడు రవి నంబూరి. ఎందుకంటే నేను ఒక మంచి ఈ సిరీస్కి నువ్వు డైరెక్టర్ అయిపోయావు కదా, ఫస్ట్ సిరీస్కి తనే రైటర్, ఈ సిరీస్ నువ్వు మా డైరెక్టర్ అయిపోయావు కదా, నాకు మంచి డైరెక్టర్ని రైటర్ని పరిచయం చేయమంటే కిరణ్ని తనే చేశాడు. సందీప్ బోల్లాని కిరణ్ని డైరెక్టర్గా, సందీప్ బోల్లాని రైటర్గా కూడా పరిచయం చేస్తూ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు. లవ్ యూ రవి. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ నాకు తను కిరణ్ ఇచ్చే అవుట్పుట్ చూస్తే ఏంట్రా బాబు అసలు మనోడు ఎంత విజనరీ అసలు. ఎందుకంటే తనోడి దగ్గర చాలా స్టఫ్ ఉంది. సో తన స్టఫ్లో ఉన్న దానికి ఒక 10% షో కేస్ ఈజ్ 3 రోజెస్ సిరీస్. సో కిరణ్కి చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే సందీప్ చాలా ఇంట్రోవర్ట్లో ఉంటాడు కానీ తన మైండ్లో థాట్స్ అన్నీ వేరే ఉంటాయి. అదే సో అదే ఆ థాట్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్సే 3 రోజెస్లో ఉన్న ఈ ముగ్గురు. ఎందుకంటే జనరల్గా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ముగ్గురే ఉండాలనుకుంటారు. బట్ వాళ్ళ ముగ్గురు లేకపోయినా మన తెలుగు హీరోయిన్లో ఓజీలాటి మన ఈషా గారు, అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ సింగ్ అవ్వచ్చు బట్ చాలా 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 క్వైట్గా మాట్లాడతారు తెలుగు, చాలా కనెక్ట్ అయిపోతారు తెలుగు లాంగ్వేజ్కి.
అలాగే కుష్తా, ఆవిడని చూసినప్పుడు ఆవిడ బజ్జీ అనుకున్నాను, బట్ షీ ఈజ్ వెరీ బుజ్జి. తన పెర్ఫార్మెన్స్ చూడటం మొదలుపెట్టాక నాకు అనిపించింది, ఒక తెలుగు అమ్మాయి, ఒక టైమింగ్ వచ్చిన అమ్మాయికి మనం ఏదన్నా ఒక చేస్తే అది మనకి ఎంత 10 times రిఫ్లెక్ట్ అవుద్ది అవుట్పుట్ అనే దాంట్లో కుష్తా ఈజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, మనం ఎక్కడో చపాతీ అదే నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అమ్మాయిల్ని. బట్ మన తెలుగు అమ్మాయిల్ని, తెలుగు తెలిసి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఆ టైమింగ్ వేరు, ఆ రైమింగ్ వేరు, ఏదైనా వేరు. సో అందుకనే చెప్పి నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను పాటించాలి. అందుకనే చెప్పి నేను 10 మంది తెలుగు అమ్మాయిలు పరిచయం చేస్తాను, 10 మంది తెలుగు అమ్మాయిల్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఒక పంచ్ అర్థం అవుద్ది. ఆ పంచ్ అర్థం అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఈరోజు 3 రోజెస్ అనే సీక్వెల్లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే అసలు మనం అబ్బాయిలం బ్రో కెమిస్ట్రీ అంటాం కదా, వీళ్ళది ఏ కెమిస్ట్రీ అన్నాలో తెలియదు కానీ సిస్ కెమిస్ట్రీ ఏదో కెమిస్ట్రీ, కానీ వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓకే, వాళ్ళ మధ్య ఎందుకంటే కుష్తా అనేది మన అందరం కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం కదా, టొమాటో సర్వీస్ బాయ్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. అబ్బా వీడు కొరియా వాళ్ళలో ఉన్నాడు ఏంటి అని చెప్పి. సో చాలా 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 ఫన్ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ బేబీ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్తో వచ్చింది ఒకసారి ఆఫీస్కి. సార్ నాకు కూడా ఒక మంచి సినిమా చేస్తారా ఏదనంటే, ఒక 1 year వెయిట్ చేయగలవా అన్నాను. లేదు సార్ నేను వెయిట్ చేయలేను. వెయిట్ చేస్తే ఏంటి సార్ 4 films చేయగలను నేను ఈ లోపు అంది. సరే అయిన తర్వాత 2 సినిమాలు అయిన తర్వాత వచ్చింది, సార్ నేను మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్, నేను ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తానంటే ఈరోజు ఈ సిరీస్ తర్వాత రేపు ఆ అమ్మాయి తమిళ్లో ఒక సినిమా చేస్తుంది, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. అంటే ఒక తెలుగు గర్ల్ తను కష్టపడితే మన లాంగ్వేజ్తో కాకుండా చాలా చాలా లాంగ్వేజ్లో కూడా షైన్ అవ్వగలదే అని. అంటే మీరు ఎప్పుడైనా సరే అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు, బట్ షీఈ్ నాట్ ట్రోలర్, షీఈ్ ద రూలర్. సో అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ చూసారు కదా ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్. ఆవిడకి బ్యాట్ ఇచ్చామంటే ఆవిడ బ్యాటింగ్ తెలుసు కాదు, జస్ట్ షీ లైక్స్ క్రికెట్. అలాగే ఆవిడ ఏదన్నా పోస్ట్ పెడితే చాలామంది క్రికెటర్స్ కూడా లైక్ పెడతారు. నాకేంటో అర్థం కాదు, ఏంటి రాశి ఏదైనా పోస్ట్ పెడితే ఇంతమంది క్రికెటర్స్ లైక్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు. బట్ అంతమంది పెడతారు కాబట్టి నేను అనుకున్నా, ఆవిడ ఒక వెబ్ సిరీస్ అని, ఒక సినిమా అని, ఒక చిన్న హీరో అని, పెద్ద హీరో అని, ఏదైనా సరే సార్ ఐ లవ్ వర్క్, ఐ లైక్ వర్క్, ఐ లవ్ వర్క్, ఆ 3 పదాలే తెలుసు, ఇంకేమీ తెలీదు. మా ప్రొడక్షన్లో జనరేటర్ కూడా రాకముందు ఎప్పుడైనా 6:30కి ఎవరైనా వచ్చారంటే మా మేనేజర్స్, మా ఈపీస్ అందరూ ఫోన్ చేస్తారు, సార్ రాశి గారు వచ్చేసారు సార్ అని. ఎందుకు వచ్చేసారు రావడం అప్పుడంటే అంటే లేదు సార్ నేను ముందుంటా అంటే. వర్క్ని చాలా 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 లైఫ్లో ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరన్నా ఉంటే రాశి. సో రాశి ఇప్పుడు పనిచేస్తున్నాం, తర్వాత కలిసి పనిచేస్తున్నాం. సో రాశి సింగ్ ఈజ్ అ వెరీ 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 డెడికేటెడ్, కమిటెడ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. తనకున్న టాలెంట్, షీఈ్ వెరీ 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 మచ్ టాలెంట్. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోండి, తను ఎప్పుడైనా సరే షీ విల్ గ్రో బిగ్గర్. ఎందుకంటే తనకున్న కమిట్మెంట్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే 10 సార్లు డైరెక్టర్ని, సార్ ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఓకేనా, నేను ఇంకేమన్నా చేయగలను అని చెప్పి. రాశి యు ఆర్ వెరీ 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 మచ్ టాలెంటెడ్ గర్ల్. సో యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. లైట్ ఫ్యూచర్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. సో ఈషా గారు తమిళ్లో సినిమా చేస్తున్నారు, మలయాళంలో సినిమా చేస్తున్నారు, తెలుగులో వేరే ఫిలిమ్స్ చేస్తున్నారు. బట్ ఈ సిరీస్కి ఒక కంటిన్యూటీ ఉంది, చెయ్యాలి అని చెప్పగానే ఆవిడ ఏం ఆలోచించలేదు, నేను చేసేస్తాను అంటే నా కమర్షియల్స్ ఏంటి, నా రోల్ ఏంటి అంటే షీ నోస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ. బట్ అంటే షీఈ్ వెరీ 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 మచ్. అంటే మనం వెన్ వీఆర్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ వీ విల్ లాస్ట్ డైమండ్ అంటారు కదా, అది ఏమన్నా ఉంటే తెలుగు పరిశ్రమ మిస్ అయిన డైమండ్ ఎవరన్నా ఉంటే ఈషా గారు.
సో ఐ నో హెర్ క్యాపబిలిటీ, ఐ నో హెర్ పొటెన్షియాలిటీ, ఐ నో హెర్ డెడికేషన్. కాబట్టి నేను చెప్తున్నా కదా. సో షీఈ్, మనం ఒకళ్ళకి ఫేవర్ చేయక్కర్లా, మనం ఎవరన్నా మిస్ అయ్యామంటే ఇట్స్ అవర్ లాస్, నాట్ హెర్ లాస్. ఐ లైక్ యూ ఈషా గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్. ఇకపోతే ఇక్కడికి రాని మా అజయ్ అరసాడ, తను ఒక మంచి బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడో చెన్నైకో వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన తెలుగులో మన లాంగ్వేజ్లో మనకి చాలా చాలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో అందులో ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అజయ్. నాకు ఒక దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సౌండింగ్ అంటే ఎలా గూస్ బంప్స్ వస్తాయో, అజయ్ అరసాడ మ్యూజిక్ కిన్నా సరే నాకు అలాంటి గూస్ బంప్స్ వస్తాయి. హీఈస్ వెరీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. అండ్ మొన్న నా స్నేహితుడు బన్నీవాస్ ఆయి చేశారు. అలాగే ఎన్నో మంచి సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ఆహా రాజేష్ గారు, కవిత గారు, మీరు రోజెస్ మీరే చేసుకున్నారు తప్ప నేను ఎవరికి ఇచ్చానని అడగలేదు. అలాగే మంజుష గారు, సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే నా అలాగే బ్రో సినిమాలో చేసిన సూర్య గారు ఈ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. అలాగే నా బ్రదర్ ఇంకో సత్య ఫస్ట్ టైం ఎవర్ చేసిన వెబ్ సిరీస్ ఇది. ఆయన సినిమాలో ఎంత బిజీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఎప్పుడో హీరో కూడా అయిపోతాడు. సో అయినా సరే ఈ సిరీస్ వినగానే ఫస్ట్ టైం నేను వెబ్లో చేస్తానండి అని చెప్పి రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు నేను మారుతి చెప్పగానే భయా నేను చేసేస్తాను, నాకు ఎగ్జైటింగ్ ఉందని చేసిన నా బ్రదర్ సత్య గారికి కృతజ్ఞతలు. అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, మన మధ్య లేరంటే దుబాయ్లో ఉన్నారు. సో హర్ష గారికి, హీఈస్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. తను కూడా చాలా చాలా అంటే ఈ సినిమాలో ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు అర్థం. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనాయ్ గారికి, అలాగే అందులో మోస్ట్ ఆల్ ఒక 30 క్యారెక్టర్స్ అందరూ కూడా 28, 29 అందరూ తెలుగు పీపులే చేశారు. ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు అది మెయిల్లో పెట్టి మా సిరీస్ ఓకే అయిందా, మాకు అప్రూవల్ అయిందా, మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగట్లా. ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయి స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ 2-3 డేస్లో మనలో కంటెంటు, మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు, అనౌన్స్మెంటు అయిపోతాయి. కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్. సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్బీలో కూడా చేస్తున్నాం. అంటే సో మీకు సౌండ్ బార్ ఉండాలి, మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బీ లేకుండా అంటే తిట్టుకోవద్దు. బట్ మీకు డాల్బీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బీలో కూడా వినొచ్చు ఈ సిరీస్ని. సో అదనమాట. సో ఈ 3 రోజెస్ సిరీస్ 12th డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను. ఎందుకంటే నవంబర్ అనేది NNN అంటారు, నో నట్ నవంబర్ అంటారు. నో నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు. నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వదు. అందుకని అవునా, ఓకే. నేను నట్స్ అనుకున్నాను. ఓకే, సారీ. ఇది కొంచెం డిలీట్ చేస్తారా? థ్యాంక్ యూ. సో ముందు చెప్పచ్చు కదా. ఓకే. సో ఈ 3 రోజెస్ సీజన్ 2 డిసెంబర్ 12th ఇదవుతుంది. అలాగే దీనికి సీజన్ 3 కూడా ఆల్రెడీ ఉంది. ఆ సీజన్ 3 ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. లవ్ యూ ఆల్. అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బలకి, అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఏమిటారు ఒకసారి రోజ్ ప్లీజ్. ఇదిగో సార్. నేను
రోజు ఫస్ట్ టైం నేను రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి. కొంచెం ప్రేమలో సాయి పల్లవిలో ఉండేది ఆవిడ. సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పుద్ది అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒకటే నేర్పలేదు. సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది, ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడు, జెండా ఎగరగలడు నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలనుకున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. వావ్, సూపర్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్కేఎన్ గారిని అండ్ మా బ్యూటిఫుల్ 3 రోజెస్ని కూడా స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా. అండ్ ఆల్సో డైరెక్టర్ కిరణ్ గారు విల్ ఆల్సో స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరూ కూడా కూర్చోవచ్చు. సో